రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆమె కోరారు. నగర పరిధి కిలా వరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట డిఈఓ వాసంతి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు అధికారులు, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అతిథులందరూ కూడా, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, ప్రత్యేక ఆహ్వానితులందరూ కూడా కె రాజేష్ గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి జిహెచ్ఎస్ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ విజయ్ కుమార్ గారు ఎంఈఓ కిలా వరంగల్ మరియు వరంగల్ మండల్ విద్యాశాఖ అధికారులు పాఠశాల కల్పిస్తున్నారు. గట్టిగా చెప్పడం ద్వారా ఈ రోజు ఇక్కడ మరి బడిబాట పోషణ ముందుకు తీసుకెళ్లేది విద్య. మరి ఇటువంటి కార్యక్రమానికి తమ అమూల్య సమయాన్ని విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మనకందరికీ కొండంత అండ శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రులు, వారికి అక్కడ అందరూ ఉండండి. భవ్య పోస్టర్ ఆవిష్కరణ ఇంకా యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్షులు గవర్నర్ శ్రీ బి ప్రసాద్ గారు గట్టిగా చెప్పడం ద్వారా అనేది కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలామంది చాలా ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రైవేట్ పాఠశాలల పోటీతోటి చాలామంది తల్లిదండ్రులు ఒక భావన ఏంటంటే మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పోతేనే బాగా చదువుతారు అనేటువంటి ఒక ఫీలింగ్, సైకలాజికల్ ఫీలింగ్ కలిగే విధంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం వలన పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు మేము కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని లేనిపోని భారాన్ని మీద వేసుకొని అప్పులు చేసి వాళ్ళ ఇల్లు తాకట్లు పెట్టి, భూములు తాకట్లు పెట్టి పంపించి నష్టపోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మరి ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన దాన్నే, నేను అప్పట్లో డిగ్రీ చేశాను. మరి మేడం మేడం కలెక్టర్ అయ్యారు తన గవర్నమెంట్ స్కూల్లో చదివి. కాబట్టి మనం తెలివి అనేది ఉంటే మనం ఎక్కడైనా, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏం అడుగుతారు? మీ పర్సంటేజ్ అడుగుతారు. హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. అదే మధ్యతరగతి లేకపోతే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోమంటే చేసుకోరు. ఎందుకంటే వాళ్ళని చదివించడం వాళ్ళకి చేత కాదు. చదివేటోళ్ళని మాత్రమే జాయిన్ చేసుకుంటారు. చదివేటోళ్ళు ఆల్రెడీ వాళ్ళు చదువుతారు, వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మా కాలేజ్ నుంచే వీళ్ళకి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు. కానీ అది కాలేజ్ ప్రతిభ కాదు, ఆ పిల్లల ప్రతిభ. కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చెప్పారు, చాలా మంది మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకున్నారు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి టీచర్స్ అనేవాళ్ళు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా నర్సిరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు రాసి వాళ్ళు అవన్నీ కూడా పాస్ అయ్యి ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి వాళ్ళు ఒక సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఇక్కడికి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్స్గా వస్తారు. ఇంతకంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. కాబట్టి మనం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించి ఆ టీచర్స్ చెప్పిన విద్యను మరి సరిగా విని అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ డబ్బులు మీ వద్ద, మీ పిల్లల భవిష్యత్తు మా వద్ద